అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో వచ్చేసరికి గురు పౌర్ణమి ఎప్పుడు వస్తుంది అనే వివరాలని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. 21 జూలై నెల 2024 శ్రీ క్రోధినామ సంవత్సరం ఆషాఢ మాసం గ్రీష్మ ఋతువు ఉత్తరాయణం. ఈ రోజున గురు పౌర్ణమి వస్తుందండి. అలాగే గురు పౌర్ణమి అనగానేమి, వీటి యొక్క విశిష్టతని ఇప్పుడు తెలుసుకుందాం. గురు పూర్ణిమ పండగను హిందువులు, జైనులు మరియు బౌద్ధులు తమ గురువులను గౌరవించడానికి జరుపుకుంటారు. అలాగే మన సనాతన ధర్మం పరిభాష ప్రకారం గురువులను గురువు అంటారు. ఈరోజు మహాభారత రచయిత అయిన వేదవ్యాసుని పుట్టినరోజు కాబట్టి గురు పూర్ణిమను వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు. అలాగే బౌద్ధ మతం యొక్క అనుచరులు సారనాథ్లో గౌతమ బుద్ధుడు చేసిన మొదటి ఉపన్యాసానికి గౌరవంగా గురు పూర్ణిమ పండుగను జరుపుకుంటారు. అలాగే సద్గురువు ప్రకారం గురు పూర్ణిమ అంటే మొదటిసారిగా ఆదియోగి అంటే శివుడు సప్త ఋషులకు యోగ జ్ఞానాన్ని అందించి ఆది గురువుగా స్థిరపడిన రోజు. భారతీయ శాస్త్రీయ సంగీతం మరియు నృత్యం విద్యార్థులు కూడా ఈ పవిత్ర పండుగను గొప్ప వైభవంగా మరియు ప్రదర్శనలతో జరుపుకుంటారు. ఈ రోజున పాఠశాల విద్యార్థులు తమ ఉపాధ్యాయులను గౌరవించడం, అలాగే బహుమతులతో సత్కరించడం మరియు గురువులకి రుణపడి ఉన్నారని భావిస్తారు. గురువు అనగా గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. దీని యొక్క అర్థం ఏమిటంటే గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే శంకరుడు, గురువే అంతిమ పరమాత్మ, ఆ సద్గురువులకి నా యొక్క వందనం అని తెలియచేస్తున్నట్టు. గురు పౌర్ణమి యొక్క అర్థం మీ అందరికీ తెలిసిందని ఆశిస్తున్నాను. నేను నా యొక్క గురువుగా నేను సాయిబాబాని ఎంచుకున్నానండి. మీరు మీ అందరూ కూడా మీ యొక్క ఇష్ట దైవాన్ని గురువుగా ఎంచుకోండి. ఇలా బాబా, దత్తాత్రేయ స్వామి, రాఘవేంద్ర స్వామి ఇలా సద్గురువులు ఉంటారు కదా, వారిని గురువుగా భావించి పూజను చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక మంచి వ్లాగ్తో కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.